హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎస్ షాపింగ్. ఇవాళ నేను మీకు మీషో హాల్ చూపిస్తున్నానండి. నేను మీషోలో శారీస్ ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ చాలా మంత్స్ అయిందిలేండి. శారీస్ పెట్టుకున్న వెంటనే నేను మీకు రివ్యూ చేయకుండా, ఎందుకంటే ఇది కొలాబరేషన్ అయితే కాదండి. కొలాబరేషన్ అయితే వాళ్ళకి ఇచ్చేయాలి. ఇవన్నీ నేను బ్లౌజులు స్టిచ్ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత ఎలా ఉన్నాయన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్కటిగా చూసేయండి. ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇలా రాయల్ బ్లూ అండి. ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి. మీకు కరెక్ట్గా కలరు క్యాప్చర్ చేయట్లేదు కానీ ఇలా ఉంటుంది. ఇలా మనకి ఫ్లవర్స్ వస్తాయి. కింద వచ్చేసరికి మనకి ఇలా బిగ్ సైడ్ బార్డర్ వస్తుంది. మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది శారీ అంతా. మనకి వేసుకున్నా కానీ శారీ చాలా బాగుంటుందండి. మెయిన్గా కలర్ హైలైట్ అవుతుంది. మనకి ఇలా శారీని కలర్ హైలైట్ చేస్తుంది. చెప్పాను కదా నేను బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నానని. బ్లౌజ్ కూడా దీనికి ఎలా స్టిచ్ చేయించానన్నది చూపిస్తాను. సారీ, రివర్స్ అయ్యింది. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించానండి. ఇలా హ్యాండ్స్కి అయితే ఇలా పెద్ద సైజు బార్డర్ పెట్టించాను. ఇది బ్యాక్ సైడు అండ్ ఇది ఫ్రంట్ నార్మల్. జస్ట్ ఇక్కడ వరకు ఇలా లేస్ వచ్చేసింది, నార్మల్ బ్యాక్ సైడ్. ఇది లేస్ నేను విడిగా వేయించానండి, వైట్ కలరు. ఎందుకంటే మనకి శారీలో కూడా ఈ లైన్స్ అన్నవి మనకి వైట్ కలర్ వచ్చేసాయి కాబట్టి నేను ఈ లేస్ని నేను విడిగా తీసుకొని వేయించాను. అండ్ ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇదండి. నేను తర్వాత ఫోల్డింగ్ చేసుకుంటాను. అండ్ సెకండ్ శారీ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి, బ్లాక్ కలరు. మనకి మొత్తం ఏమి ఉండదు, జస్ట్ ఇలా సైడ్స్ ఇస్తాడు. ఇది పళ్ళు. మనకి బ్లాక్ ఎవరి మీదకైనా కానీ, ఎంత ఫేర్గా ఉన్న వాళ్ళ మీదకైనా కానీ చాలా బాగా వెళ్ళిపోతుంది కదా. ఇలా ఇక్కడ వరకు ఇస్తాడు. మిగిలిందంతా మనకి యాజ్ ఇట్ ఈజ్ కిందంతా ఇచ్చేస్తాడు. కిందంతా ఇలా ఫుల్గా ఇచ్చేస్తాడు. నేను ఫాల్ కూడా వేసేసానండి. ఇది మనకి శారీ. అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ అంతేం అనిపించలేదండి. అండ్ ఫస్ట్ రాయల్ బ్లూ కలర్ చూపించాను కదా, అదైతే నాకు 500 పడింది. ఇది అనుకో 250 ఆర్ 300 పడింది బ్లాకు. కాబట్టి బ్లౌజ్ అంత క్వాలిటీ అయితే అంత మంచిగా అయితే లేదండి. దీనికి కూడా మనకేమీ ఈ బోర్డర్ అయితే ఏం రాలేదు. కాబట్టి ఇలా వైట్ కలరు లేస్ ఒకటి తీసుకొచ్చుకొని హ్యాండ్స్కి వేసాను. జస్ట్ ఇలా కింద వైపు వేసేసాను. జస్ట్ నార్మల్ ప్లెయిన్గా స్టిచ్ చేశాను. ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లెయిన్ పింక్ కలర్ బ్లౌజ్ శారీ అండి. ఇదైతే ఎంత షైనింగ్ ఉందంటే మీకు చూస్తేనే కలర్ కూడా చాలా బాగున్నట్టుంది కదా. ఇది రాణి పింక్ అండి. మనకి శారీకి ఆల్ ఓవర్ అంతా ఇలా కట్ వర్క్లా వస్తుంది, కనిపిస్తుంది కదా. ఇలా వస్తుంది. శారీ అంతా ప్లెయిన్ అండి, ఏముండదు, జస్ట్ నార్మల్ ప్లెయిన్ ఉంటుంది శారీ అంతా. ఇలా ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి బ్లౌజ్కి ఇలా వర్క్ ఇచ్చాడండి. ఇలా
థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా ఇచ్చాడు. ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ఇలా డోరీస్ ఇచ్చాను చిన్నగా. దీనికి కూడా వైట్ కలర్ ఇక్కడ మనకి వర్క్ వచ్చింది కదా, నెక్కి ఇలా వైట్ కలర్ లేస్ తీసుకొచ్చుకొని వేసానండి. ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఇలా బోట్ నెక్ పెట్టేసుకొని ఇలా సైడ్, ఇదేమి షేపింగ్ కట్ చేయలేదండి, జస్ట్ లేస్నే ఇలా సైడ్కి నేను ఇలా స్టిచ్ చేసేసాను. ఇటు సైడ్ 2 సైడ్స్ ఇలా స్టిచ్ చేసేసాను. ఇలా ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది, మనకి కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది. ఎంబ్రాయిడింగ్ కూడా చాలా, డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 350 అలా పడిందండి నాకు. ఇదొకటి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది చాలా హైలైట్ అనిపించిందండి నాకు శారీ. ఇలా ఉంటుంది. ఇది కాఫీ కలర్, మీకు ఎలా కనిపిస్తుందో కానీ మీకు కనిపించేదానికన్నా డార్క్ కాఫీ కలరు. మనకి ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి పళ్ళుకి వచ్చేసరికి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుందండి. ఇవి షుగర్ బీడ్స్ అంటారా, ఇలా వచ్చేస్తాయి. ఇక్కడ కర్దానా బీడ్స్ కూడా ఉన్నాయండి దీనికి. షుగర్ బీడ్స్కి మనకి కర్దానా, కాకపోతే ఇవి స్టిచ్ చేసింది కాదు, జస్ట్ గమ్ముతో అంటించారు. మనకి ఇలా ఉంటుంది శారీ. మనకి కింద మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇంతవరకు ఇంక ఇది కట్టు చెంగుకి అయిపోతుంది. మనకి ఇదంతా ఇలా వచ్చేస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇలా, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ కూడా నేను హై నెక్ పెట్టేసుకున్నానండి. జస్ట్ హ్యాండ్స్కి ఇది వచ్చేసింది, శారీలో వచ్చింది. హ్యాండ్స్కి కూడా ఇచ్చారు. ఇలా హ్యాండ్స్కి పెట్టేశాను. ఇది హై నెక్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఇలా హై నెక్ వస్తుంది. ఫ్రంట్ కూడా నేను ఇలా బోట్ నెక్లా పెట్టేశాను. పెట్టేసి ఇవి కర్దానా బిడ్స్తో నేను జస్ట్ చిన్న డీటెయిలింగ్ ఇచ్చానండి. చిన్న లీవ్స్ లాగా ఇచ్చాను. జస్ట్ వన్ సైడ్ లుక్ కోసం చిన్నగా లీవ్స్ లాగా ఇచ్చాను. ఇలా ఉంటుంది. కలర్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఈ బ్లౌజెస్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. కలరు అంతా, డీటెయిలింగ్ అంతా చాలా బాగుంది. ఇది ఇవాల్టి మీషో హాల్ అయితే వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.